విశ్వాస యోధుడు భక్తిపరుడు అయిన జార్జ్ ముల్లర్ ఆఫ్ బ్రిస్టల్ దేవుడిని తన విశ్వాసపు సేవ ద్వారా ఎంతగానో ఘనపరిచాడు. ఆయన కాలంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కూడా విశ్వాసపు యోధునిగా భక్తులు జార్జ్ ముల్లర్ని జ్ఞాపకము చేసుకోకుండా ఉండరు. ఒకసారి ఆయన ఒక షిప్ని ఎక్కి క్విబెక్ కెనడాలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తున్నాడు. సో ఆయన సాయంత్రం పూట కెప్టెన్ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. కెప్టెన్, నేను శనివారం మధ్యాహ్నం కల్లా ఎట్టి పరిస్థితుల్లో క్విబెక్లో ఉండాలి, అక్కడ నాకు మీటింగ్ అపాయింట్మెంట్ ఉంది. సో కెప్టెన్ అన్నాడు, నేను 24 గంటల నుండి ఇక్కడే ఉండి బయట అంతా చూస్తున్నాను, చాలా విపరీతంగా దట్టంగా మంచు ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో ఓడ శనివారం మధ్యాహ్నానికల్లా క్విబెక్ చేరుట అసాధ్యం. దానికి జార్జ్ ముల్లర్ ఏమన్నాడంటే, నా 57 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నేను ఎవరికైనా ఉంటాను వస్తాను అని మాటిస్తే ఒక్కసారి దాన్ని తప్పలేదు. కనుక శనివారం మధ్యాహ్నానికల్లా క్విబెక్లో ఉండాలి. ఒకవేళ నీ ఓడ అక్కడికి నన్ను చేర్చకపోతే దేవుడు మరో రకంగా నన్ను తప్పక అక్కడికి చేరుస్తాడు. పదండి ప్రార్థన చేద్దామని ఆయన్ని కిందికి తీసుకుని వచ్చాడు. సో ఇద్దరు మోకరిల్లారు. ఆ మనిషి కెప్టెన్ ముల్లర్ వెనకాల నడుచుకుంటూ వస్తూ అనుకున్నాడు, నా జీవితంలో ఇలాంటి పిచ్చివాడిని నేను చూడలేదు, ఏ పిచ్చి ఆసుపత్రి నుండి వచ్చాడు అని. అయితే ముల్లర్ చాలా గాఢమైన ప్రార్థన చేసి ఆ తర్వాత ఈ కెప్టెన్ ప్రార్థన చేయబోతుంటే అతని భుజం మీద చేయి పెట్టి అన్నాడు, నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, దేవుడు విన్నాడు, దేవుడు కార్యము చేశాడు. నీకు ఎట్లాగూ దేవుడి మీద దేవుడి యొక్క కార్యం మీద విశ్వాసం లేదు గనుక ఇప్పుడు నువ్వు ప్రార్థించాల్సిన పని లేదు. నువ్వు లేచి వెళ్ళి తలుపు తీసి చూడు, ఆ యొక్క మంచు ఏమాత్రం ఉండదు. కెప్టెన్ మళ్ళా అన్నాడు, దట్టంగా ఉన్నటువంటి మంచు నీకు కనబడట్లేదా అని. అప్పుడు ముల్లర్ అన్నాడు, నేను నా దృష్టిని దట్టమైన మంచు మీద పెట్టట్లేదు, సార్వభౌముడైనటువంటి దేవుడి మీద, పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడి మీద పెట్టాను, పోయి చూడమంటే అతడు లేచిపోయి చూస్తే అద్భుతమైన రీతిలో మంచు పూర్తిగా పోయింది. సో శనివారం మధ్యాహ్నానికల్లా క్విబెక్లో జార్జ్ ముల్లర్ని దేవుడు దించాడు. ఆయన పోయి ఆయన యొక్క కూడికలో వాక్యాన్ని చెప్పి దేవుడిని మహిమపరిచాడు. సో ముల్లర్ది అసాధారణమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ముల్లర్కు ఉన్నటువంటి దేవుడు అసాధారణమైనటువంటి దేవుడు. ఆయన ఇచ్చినటువంటి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిలో అసాధారణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించేటువంటి దేవుడు. ఆయన సాక్ష్యము ప్రపంచంలో ఉన్నటువంటి భక్తిపరులందరికీ కూడా ఎంతో బలాన్ని ప్రోత్సాహాన్ని కలిగించేటువంటిదిగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు